హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. ఇప్పుడు వచ్చేసి మేము అశ్విత నారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళే దారిలో మీకు ఎలా వెళ్ళాలని చూపిస్తాను. తాడిపత్రి అవతల అనమాట. అవన్నీ చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా జర్నీలోకి అయితే వెళ్ళేద్దాం. హాయ్ చెప్పండి. హాయ్. గైస్ ఇదే వెళ్ళే రూట్ అనమాట. అంటే మా ఆయన షార్ట్ కట్ అయితే తీసుకున్నాడు. షార్ట్ నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడ కాలు అయితే చాలా బాగుంది, నిండుగా ఉంది అనమాట నీళ్ళతో అయితే. అక్కడ మొత్తం నేచర్తో ఉంది. సో మేము ఆటోలో నేను మా వదిన హ్యాపీగా అయితే జాయిన్ అయితే అయినాం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూస్తేనే పంటలు అయితే ఎక్కువగా అనిపించాయి అన్నమాట మాకు. సో మొత్తం అంతా కొండ ప్రాంతము చాలా బాగా అనిపించింది. అక్కడ పసుపు కొమ్మలు వేసినారనమాట తోట. బట్ అక్కడ ఆగలేదు మేమైతే అంతా వచ్చేసినాము. సో ఇది మా వదిన ఎక్కడికి వెళ్తుందా సడన్గా ఆటో ఆపి అనుకున్నాను నేనైతే నేను కూడా దగ్గరికి వెళ్ళాను. ఏంటబ్బా ఎందుకు ఆపింది ఆటో అని చూద్దామని అయితే అక్కడ మనకి ఒక మంచి ఫ్రూట్ అయితే దొరికింది అనమాట. కొండ డ్రాగన్ ఫ్రూట్ అయితే దొరికింది. అది అందుకు మా వదిన వెళ్ళింది అనమాట దాన్ని తీసుకోవడానికి. ఇది చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి ఇది కొండ డ్రాగన్ ఫ్రూట్ అని తెలిసి ఉంటుంది. ఇవైతే కాయలు మంచిగా ఉంటాయి. పండువి అయితే తీయగా పుల్లగా మంచిగా అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవి ఎక్కువ కొండ ప్రాంతాల్లో అయితేనే కనిపిస్తాయి అన్నమాట. సో దాని పక్కనే నాగజమ్ముడు ఉంది. నాగజమ్ముడికి ఏమి ఉండవు, బ్రహ్మజమ్ముడికే కాయలు కాస్తాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇవి మినీ డ్రాగన్ ఫ్రూట్స్ అనుకొండవి కూడా చాలా బాగుంటాయి. తినే వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది వాళ్ళకి. చూడండి చెట్లు అదే అన్నమాట నాగజమ్ముడు చెట్టు. మొత్తం ముళ్ళులు గుచ్చుకున్నాయంటే దేవుడు కనపరాల్సిందే అన్నమాట. నేను మా అల్లుడు చూడండి ఇంకా చూసాం అంతా వీడియో తీసుకుంటున్నాము. ఇంకా ఆటో ఎక్కేసినాము. ఇంకా మా ఆయన ఆటో అయితే వెళ్తున్నాడు అనమాట. ఏడ చూసినా కూడా ఈ పంట మాత్రం మస్తు వేసారు అనమాట. పసుపు కొమ్ముల పంట అయితే ఏడ చూసినా అదే ఉంది. ఎక్కువ చెనిక్కాయ అండ్ పసుపు కొమ్ములు అయితే వేసినారు. ఇంకా ఇక్కడ వెళ్ళే దారి చూడండి ఎండిపోయిన చెరువులాగా ఎండిపోయిన చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆటోలో నేను మా ఆయన వీడియో అయితే తీసుకుంటాం అన్నమాట. ఆటోలో అయితే వెళ్ళాము మేము అశ్విత నారాయణ టెంపుల్కి. ఇంకా మొత్తం ఇక్కడ నేను పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే చూడడం ఫస్ట్ టైము. నేను ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా ఎకరాలు అయితే ఉంది అని అయితే విన్నాను అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను. మీతో పాటే చూసింటారు చాలా మంది, బట్ నేనైతే ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ బ్రాడ్గా ఉంది రోడ్ అయితే బాగా విశాలంగా ప్రశాంతంగా ఉంది అనమాట. సో మేము ఇదంతా సోలార్ మొత్తం ఈ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి చాలా వరకు ఉంది సోలార్. ఎక్కువ అయితే ఉంది అనమాట. ఇంకా ఈ రోడ్ అమ్మడిదే ఉన్నాయి. ఈ సైడ్ కూడా ఉన్నాయి. నేను చూడలేదు, మీకు వీడియో చూడలేదు. ఇది ఒక టెంపుల్ అయితే కనిపించింది, బాగుంది. ఏ టెంపుల్ అని నాకైతే తెలియదు అనమాట. అంటే టర్నింగ్స్ దగ్గర పైనుంచి తీసాను నేను. సో ఈ గుడి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అనమాట. అంటే శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ. చిన్న ఊరు. ఇంకా మనం తాడిపత్రిలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. మొత్తం టౌన్ బిజీగా ఉందన్నమాట. ద్వీపము బాగుంది. సో మొత్తం టౌన్ సెంటర్ ఇది. టౌన్లోకి ఎంచే పోవాలి కాబట్టి మొత్తం రష్ అయితే ఉందన్నమాట. ట్రాఫిక్ ఎక్కువ. బాగా చేంజ్ అయినట్టు అనిపించింది తాడిపత్రి నాకు. కొన్ని ఏళ్ళ కిందట చూసినాను, అందుకు అట్లా అనిపించింది అనమాట. సో ట్రావెలింగ్ అంతా బాగా జరిగింది. ఇక్కడైతే చెట్లకి రంగురంగుల కలర్లు వేసినారు. నాకైతే భలే అనిపించింది. ఇదేంటబ్బా షోకేస్ లాగా అనిపించింది అనమాట. చెట్లకు అన్ని జెండా కలర్లు అయితే వేయలేదు, అన్ని కలర్ రంగులు వేసినారు. బాగా అనిపించింది. అది ఒక చోట ఆగినాము. అక్కడ సపోటా తోట అయితే ఉంది. బట్ పీకుదాం అనుకున్నాము, బట్ పీకలేదు. మళ్ళీ మొత్తం చూసేసినాము. పీకుదాం అంటే దానికి ఏమన్నా పెట్టింటారేమో అని భయం వచ్చి
ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఎంట్రన్స్ అనమాట. జనాలు అయితే గన పిచ్చలు ఉండారు. అయితే హడావిడి ఉంది. ఏడ చూసినా కూడా అన్నదానం అయితే చేస్తున్నారనమాట. ఇది ఓన్లీ ఫిబ్రవరిలోనే జరుగుతుంది అనమాట తిరునాళ మాఘమాసంలో. నేను వచ్చింది మొత్తం 4 వీక్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను 2 వీక్ 2వ వారంలో నేను వెళ్ళినాను. సో చూడండి గుడి అయితే చాలా మటుకు చేంజ్ చేసినారు. ఓయమ్మ చాలా ఏళ్ళ కిందట చూశాను కాబట్టి నేను చాలా బాగా అయితే ఇంకా చేశారనమాట. కలర్లు వేసి డెకరేషన్ అయితే బాగా మంచిగా అయితే చేసినారు. దేవుని దర్శనం చేసుకోండి మీరు కూడా, మంచి జరగాలని నేను కూడా కోరుకున్నాను. సో అక్కడైతే రష్ అయితే ఎక్కువ ఉంది అనమాట. కానీ దర్శనం అయితే కన్నా మంచిగా అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది దేవుని దర్శనం. ఓయమ్మ నేను తీసుకొని ఒక 6-7 ఏళ్ళు అవుతుంది అనమాట చూసి దేవుడిని. అంటే అప్పటి నుంచి వెళ్ళలేదన్నమాట గుడికి. వాళ్ళు అయితే రెడీ చేసినారు అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అనిపించింది. అప్పుడు అంటే ఏమీ వస్తువులు లేకుండా ఇప్పుడు అన్నీ పెట్టేసినారు. మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ టెంకాయలు కొట్టేది లేదని ఇంకా నేనే కొట్టడానికి టెంకాయ తీసుకున్నాను. ఆ టెంకాయ కొట్టేలోపు నా చెయ్యి అయితే వాసిపోయింది. ఆ టెంకాయ మాత్రం పగలలే అనమాట. ఆ టెంకాయ ఇంకా పగలలేదని ఇంకా మా ఆయన తీసుకొని కొట్టేసినారు దాన్ని. ఇంకా ఇటు సైడు రాముల విగ్రహాలు అండ్ నవగ్రహాలు అయితే ఉన్నాయి. అటు సైడ్ నుంచి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. అయితే కనుక భలే ఉన్నాయి. అది చూడండి ఇంక దగ్గర నుంచి చూపిస్తాను నవగ్రహాలు. అండ్ ఇది అయితే గాన స్వామివారికి బియ్యం బ్యాళ్ళు ఇస్తారనమాట. అవన్నీ అన్నదాన సత్రానికి అయితే వెళ్తాయి అన్నమాట. నేనైతే ఇంకా దర్శనం అయితే ఇక్కడ కూడా ఈ సైడ్ ఉండే విగ్రహాలకు కూడా దర్శనం అయితే చేసేసుకున్నాను. రాముల విగ్రహము, సీత అండ్ లక్ష్మణుడు. ఇంకా చూడండి ఎట్లున్నారో. దర్శనం చేసుకొని అందరు బయటకు అయితే వస్తున్నారు అన్నమాట. జనాలు చూడండి ఎట్లున్నారో. అయితే గన అక్కడ చెట్టుకు తిరుగుతున్నారనమాట అందరు. అయితే గన చూడండి ఎట్లున్నారో జనాలు. అయితే ఇది 2వ వారానికి ఇంతమంది అయితే వచ్చినారనమాట, చాలా మంది. సో ఇక్కడ ఉత్సవ విగ్రహాలని ప్రతిష్ఠించినారు. మనం బాగా మంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీరు కూడా దండం పెట్టుకోండి మంచి జరగాలని. అయితే కదా నేను కూడా మొక్కుంటున్నాను. సో అయితే చాలా బాగా అనిపించింది. అప్పుడు నేను ఇవి చూశాను అనమాట. సో నేను మా ఆయన ఫస్ట్ టైం అయితే వచ్చాను అనమాట. నేనైతే వెళ్ళాను, మా ఆయన రావడం ఫస్ట్ టైము అశ్వత్థనారాయణ స్వామి గుడికి. సో ఇక్కడ ఎదురుగానే భీమలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది అనమాట. మేము అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అది ఒక చిన్న రథం లాగా అయితే ఉంది అనమాట. చూడండి వాళ్ళకి బాగా ఉయ్యాల కట్టి ఉయ్యాలలో అయితే పెట్టారనమాట స్వామి వారిని. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం ఈ గుళ్ళు ఏ పాతకాలంలో ఎట్లా కట్టింటారో కానీ ఒక ఇంజనీర్స్ లాగా అయితే కట్టినారు. అంటే టెక్నాలజీ అప్పుడే భలే ఉన్నది. మంచిగా అయితే ఉందన్నమాట గుడి మాత్రం. ఇంకా కలర్స్ వేసింటే బాగుండింది అయితే అనిపించింది. పెయింట్ అయితే కొట్టేసినారు, ఇంకా కలర్లు వేసింటే బాగుండిందు అని అయితే కానీ నాకు అనిపించింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. గుళ్ళో వీడియో తీయలేదన్నమాట. సో అందుకు ఇక్కడ చూడండి జనాలు అందరూ జమ్మి చెట్టుకి తిరుగుతున్నారనమాట. అంటే జమ్మి చెట్టు తిరిగితే మంచిదని. ఆలయం బ్యాక్ సైడ్ ఇది. ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ వెళ్ళడానికి ఇంకా చూడండి జనాలు ఇట్లా కూర్చున్నారు. అయితే కదా మొత్తం ఎంట్రన్స్ ఎగ్జిట్ అయితే చేసినాము. గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. సో మొత్తం తిరునాళ్ళంతా చూద్దాం అనమాట. రండి నాతో పాటు. టాటూలు వేసారు, వెరీ డేంజరస్ టాటూలు. డేంజరస్ అని చెప్తాను. టాటూస్ వేయించుకోవడం మంచిది కాదు. మన జమల్మడుగు తినాలన్నట్టుంది మొత్తం. అక్కడ చూడండి జైంట్ వీల్ అన్ని, ఆల్ డ్రాగను, జైంట్ వీల్, చిన్నపిల్లలు ఆడుకునేవి, బ్రేక్ డాన్స్. అబ్బా సూప్స్ అంది ఇక్కడ. ఏంటో కొండ ఏం కొంటున్నావు? ఏంటో కొంటున్నారు. ఉంగరం ఏమ్మా అంటే ఏం ఉంగరం అది? ఏముంగరం? గాజులు భలే ఉన్నాయి.
నాకైతే బాగా నచ్చినాయి. చూడండి ఇక్కడ దగ్గర తీసుకురా కెమెరా. చూడు ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్లెయిన్ గాజులు, ఇంకా డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి గాజులు. అంటే న్యూ మోడల్ అనుకుంటా ఇవైతే గన. బాగా నచ్చాయి నాకైతే గన. సో ఇవి తీసుకుందాం అనుకున్నా, బట్ సైజు చూడాలన్నమాట. నా సైజ్ ఇస్తావా? ఇవి 2 2